ఓం నమ శివాయ. నవంబర్ 5న కార్తీక పౌర్ణమి. ఆడవారు ఈ రంగు చీర కట్టుకొని 365 ఒత్తులు వెలిగిస్తే ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. భర్తకు 100 ఏళ్ల ఆయుష్ ఉంటుంది. మరి ఈ 2025 సంవత్సరం నవంబర్ 5న కార్తీక బుధవారం రోజున కార్తీక పౌర్ణమి అనేది రాబోతుంది కదండి. కార్తీక పౌర్ణమి రోజున విశేషంగా అందరూ కూడా 365 ఒత్తులను దీపాన్ని అయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వెలిగిస్తారు. అలా వెలిగించడం వలన 365 రోజులు అనగా సంవత్సరం మొత్తము కూడా దీపారాధన చేసిన ఫలితము వస్తుంది అని నమ్మకం. ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఎన్నో తరాలుగా దీన్ని పాటిస్తూ ఆచరిస్తూ వస్తున్నారు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందుగా ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అయితే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఈ రంగు చీర కట్టుకొని 365 ఒత్తులు వెలిగిస్తే ఈశ్వరుడే ఐశ్వర్యాన్ని ఇస్తాడు. కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఈ రంగు దుస్తులను ధరించడం వల్ల భర్తకు 100 ఏళ్ళ ఆయుష్ అనేది లభిస్తుంది. అలాగే దీర్ఘ సుమంగళి యోగం కూడా సిద్ధిస్తుంది. ధనానికి అసలు లోటు అనేది రాదు. శివపార్వతుల యొక్క అనుగ్రహంతో వీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. మరి కార్తీక పౌర్ణమి రోజున ఆడవారు ఏ రంగు చీరన కట్టుకొని 365 ఒత్తులను వెలిగించాలి, ఇటువంటి విషయాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి. అలాగే కార్తీక పౌర్ణమి హిందువులు జరుపుకునేటువంటి అతిపెద్ద పండుగ. ఈ పండుగ రోజున శివుడికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు కూడా చేస్తారండి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగటం ఉంటాయి. ఈ యొక్క పౌర్ణమి గురించి ప్రాచీన గ్రంథాల్లో అనేక విధాలుగా అభివర్ణన అనేది జరిగింది. అయితే ఈ యొక్క కార్తీక మాసంలో వచ్చేటువంటి పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ కార్తీక పౌర్ణమి అనేది హరిహరాదులకు అత్యంత ప్రీతికరమైనటువంటి రోజండి. ఈ రోజున చేసేటువంటి దీపారాధనకు విశేషమైనటువంటి ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఈ రోజున శివ విష్ణు దేవాలయాల్లో రెండింతలు నిండుగా దీపాలు అనేవి వెలిగిస్తూ ఉంటారు. గోపురం దగ్గర, ధ్వజస్తంభాలు ఎదుట, తులసి కోట దగ్గర, దేవుని సన్నిధిలో మట్టి ప్రమిదల్లో, ఉసిరికాయ మీద బియ్యం పిండితో చేసినటువంటి ప్రమిదల్లోనూ ఇలా రకరకాలుగా దీపాలు వెలిగిస్తూ ఉంటారు. ఈ దీపారాధన చక్కగా పసుపు కుంకుమ పువ్వులతో అలంకరిస్తూ ఉంటారు. ఇక అదేవిధంగా ఈ రోజున అన్నీ కూడా ఆరిపోతున్నటువంటి దీపంలో నూనెను పోసి ఎంతో పుణ్యాన్ని పొందుతూ ఉంటారు. ఇక అంతేకాదండి, ఈ రోజున అరటి తొట్టుల్లో కూడా దీపాలను వెలిగించి చెరువుల్లో, నదుల్లో మొదలగు జలప్రాదాల్లో వీటిని విడిచిపెడుతూ ఉంటారండి. ఈ యొక్క కార్తీక పౌర్ణమి నాడు ఉసిరికాయ దానం చేస్తే మీకున్నటువంటి దరిద్రము మొత్తము కూడా నశించిపోతుందట. ఈ విధంగా ఇంత గుర్తింపు కలిగినటువంటి రోజు ఈ యొక్క కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి రోజున పరమశివుడు త్రిపుర సుందరుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించినట్లుగా మనకు పురాణాలు అయితే చెబుతున్నాయి. అందుకే దీనికి త్రిపుర పౌర్ణమి అనేటువంటి పేరు కూడా వచ్చింది. ఒకనాడు ఒక ముని ఏకాగ్రతతో వినాయకుడిని జపిస్తూ ఉండగా అతనికి పర్వతములు సైతము అదిరిపోయే అంత పెద్ద ధ్వనితో ఒక తుమ్ము అనేది వచ్చిందండి. ఆ తుమ్ము నుండి ఒక బాలుడు అయితే పుట్టాడు. ఆ బాలుడు ముని ముందు నిలబడ్డాడు. ఆ యొక్క బాలుని చూసినటువంటి ముని, శ్రేష్ఠుడు, బాలక నీవు ఎవరు అని అడగగా ఆ యొక్క బాలకుడు, నువ్వే నాకు జన్మనిచ్చావు, మరి కనుకనే నీవే నాకు తల్లివి తండ్రివి, నేను ఎవరినో నాకే తెలియాలి అని జవాబు ఇచ్చాడు. ఆ యొక్క బాలుని మాటలకు ఆశ్చర్యపడినటువంటి ఆ యొక్క ముని అతనికి శక్తియుక్తులకు సంతోషించి గణపతి మంత్రమును ఉపదేశించాడు. ఆ యొక్క గణపతి మంత్రమును ఆ యొక్క బాలుడు 5000 సంవత్సరాలు జపించాడు. అప్పుడు ఆ యొక్క బాలునికి గణపతి సాక్షాత్కరించి, బాలిక నీవు ఏం వరం కావాలో కోరుకో అని అన్నాడు. అప్పుడు ఆ యొక్క బాలకుడు, స్వామి, ఈ ముల్లోకాల్లోనూ బంగారంతో కానీ, వెండితో కానీ, ఇనుముతో కానీ నిర్మించినటువంటి అతనికి ఇచ్చేటువంటి ఈ యొక్క పురములు అనేటువంటి ఒక శంకరుని చేత తప్ప ఎవరి చేతనూ కూడా వధింపబడవు. 3 లోకాలకు అధిపతి కనుక నీవు త్రిపుర సుందరుడు అని ఖ్యాతి లభించును. శంకరుడు తన యొక్క ఏకైక బాణంతో ఈ 3 లోకాలను ఛేదించినప్పుడు నీవు ముక్తి అనేది లభిస్తుంది అని ఒక వరమును అయితే తనకు ఆగ్రహించాడు. తరువాత త్రిపుర సుందరుడు వినాయకుడి వలన పొందినటువంటి శక్తులతో
అంటే భూలోకం అంతటినీ కూడా ఆక్రమించాడు. తర్వాత అతడు దేవలోకము అంతటిపై దండయాత్ర అనేది చేయసాగాడు. ఇంద్రుడిని ఓడిస్తాడు. అమరావతిని తన యొక్క రాజ్యముగా చేసుకుంటాడు. అచ్చట నుండి త్రిపురుడు బ్రహ్మలోకమునందు కూడా దండెత్తడానికి వెళ్తాడు. ఇక బ్రహ్మ త్రిపుర సుందరికి భయపడి విష్ణువు యొక్క నాభి కమండలంలో లీనమైపోయినప్పుడు విష్ణువు కూడా ఆ యొక్క రాక్షసుడిని కనపడకుండా క్షీర సముద్రానికి చేరుకుంటాడు. ఈ విధంగా త్రిపురాసురుడు బ్రహ్మలోకమును విష్ణులోకమును రెండింటినీ కూడా ఆక్రమిస్తాడు. ఇక శివలోకమును ఆక్రమించడానికై అతడు కైలాసమునకు వెళ్ళినప్పుడు శివుడు అంటే పురాసుతుడితో యుద్ధం చేస్తాడు. కానీ శంకరుడు ఎన్నిసార్లు యుద్ధం చేసినా కూడా త్రిపురా సుందరులచే ఓడించబడతాడు. అప్పుడు నారదుడు వచ్చి శివుడితో, ఓ పరమేశ్వర, గణేశ్వరుని పూజించి ఆయన అనుగ్రహం పొందినప్పుడు చేతనే ఈయనకు ఈ విధంగా ఈ పరాజయము అనేది లభించింది అని కనుకనే గణేశుణ్ణి పూజించి అతన్ని అనుగ్రహంను సంపాదించుకోమని చెప్పాడు. అలాగే వినాయకుడు త్రిపురా సుందరికి ఇచ్చినటువంటి వరము అనేది ఈ విధంగా ఇచ్చాడు కదండి. ఆ యొక్క వరం ప్రకారం రాక్షసుడు శివుని చేతనే వధింపబడతాను అని కూడా నారదుడు శివుడికి హృదయపూర్వకంగా ఈ విధంగా తెలియచేశాడు. అయితే ఇక్కడ అప్పుడు శంకరుడు 100 సంవత్సరాలు కాలం ఏకాగ్రతతో గణేశుని గురించి తపస్సు అనేది ఆచరిస్తాడు. అప్పుడు విఘ్నేశ్వరుడు ప్రసన్నుడై శివుడికి ఒక బాణం ఇచ్చి తన యొక్క సహస్రనామాలను శివునికి ఉత్తేజింపచేస్తాడు. శివుడు ఆ యొక్క సహస్రనామాలను జపించి త్రిపురా సుందరుడిపై యుద్ధాలకు బయలుదేరతాడు. ఇక అప్పుడు శంకరుడు పృథ్విని రథముగాను, సూర్యచంద్రులను చక్రములుగాను, బ్రహ్మను రథసారథిగాను, వేదములను గుర్రముగాను, మెరుపును ధనుసుగాను, విష్ణువును బాణముగాను ఛేదించుకొని వినాయక అష్టకమును పఠించి విఘ్నేశ్వరుని యొక్క అభయం అనేది పొంది విష్ణువు యొక్క అంశతో కూడినటువంటి పశుపతా సత్రమును త్రిపురాసురునిపై ప్రయోగిస్తాడు. ఆ యొక్క అస్త్రముతో త్రిపురులు దహింపబడతారు. త్రిపురులు అందరూ కూడా మరణిస్తారు. అతని శరీరం నుండి ఒక తేజస్సు వెలువడి శంకరునిలో లీనమవుతుంది. ఈ విధంగా త్రిపురాసురుడు మోక్షమును పొందెను. ఇక అయితే త్రిపురాసురుణ్ణి శివుడు సందేహించడంతో ఆ దేవలోకము అంతా కూడా ఆయన్ని త్రిపురారి అని కూడా పిలువబడింది. ఇక ఈ యొక్క సంహారం కార్తీక మాసంలో పౌర్ణమి నాడునే జరిగింది కాబట్టి ఈ రోజున త్రిపుర పౌర్ణమి అని కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి కార్తీక పౌర్ణమి రోజు అంతా కూడా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడినటువంటి దీపారాధాన్ని వెలిగిస్తూ ఉంటారు. ఇక రోజుకి ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని కూడా సూచిస్తుంది ఈ 365 ఒత్తులు. కొందరు ఆలయాల్లో వెలిగిస్తారు. వీలు లేనటువంటి వారు ఇంట్లోనే దేవుని ముందు లేదంటే తులసి కోట ముందు ఎదుట వెలిగించుకుంటూ ఉంటారు. ఇక అయితే ఈ 365 ఒత్తుల్లో కేవలం ఈ సంవత్సరం అయితే నవంబర్ 5న కార్తీక పౌర్ణమి రోజున శివుడికి పూజ చేసుకునేటప్పుడు ఈ విధంగా స్త్రీలు ఈ రంగు వస్త్రాలను ధరించి అత్యంత శ్రేయస్కరము అని పండితులు అయితే వెలిగించడం ద్వారా శుభసూచకము అని పండితులు తెలియపరుస్తున్నారండి. అలాగే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులను వెలిగించినప్పుడు ఆడవారు తెలుపు రంగు చీరను కానీ లేదంటే పసుపు కలర్ చీరను కానీ ధరిస్తే చాలా మంచిదంటండి. కార్తీక పౌర్ణమి రోజున ఇలా వైట్ కలర్ లేదంటే ఎల్లో కలర్ శారీని ధరిస్తే మీ యొక్క సౌభాగ్యము అనేది పెరుగుతుంది. ఇక అలాగే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్త ఆయుష్ పెరుగుతుంది. ఇక అదే విధంగా ధన ధాన్యాలు కలుగుతాయి. ధన సంపద పెరుగుతుంది. శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. అయితే తెలుపు రంగు అనేది పరిశుభ్రత, శాంతి మరియు సాత్వికతను చిహ్నమండి. శివుడు తెల్లని లేదంటే బసవంతో కూడినటువంటి రంగులో ఉంటారు కాబట్టి ఆయన పూజకు తెలుపు రంగు లేదంటే ఇలా పసుపు రంగు చీరలను ఎక్కువగా ఆచరిస్తూ ఉంటారు. తెలుపు రంగుతో పాటు బూడిద రంగు లేదంటే లేత పసుపు రంగు చీరలను కూడా ధరించవచ్చండి. ఎందుకంటే ఇవి కూడా సాత్వికతను సూచిస్తాయి కదండి. అలాగే పసుపు రంగు కూడా ఎంతో శుభప్రదంగా పరిగణించుకుంటూ ఉంటాము. చీరలనే కాదండి, డ్రెస్సులు వేసుకునేటువంటి వారు కూడా
ఈ రంగు డ్రెస్సులను వేసుకుంటే చాలా మంచిది. ఇక ఆడవారు ఒకరే కాదు, పిల్లలు, పెద్దలు, మగవారు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు, గుడికి వెళ్ళేటప్పుడు, దీపారాధన చేసుకునేటప్పుడు వైట్ కలర్ లేదంటే ఎల్లో కలర్ ఉంటే దుస్తువులు అయితే ఖచ్చితంగా ధరిస్తే చాలా మంచిదండి. తద్వారా ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది. కనుక అందరూ కూడా ఖచ్చితంగా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఈ రంగు దుస్తులను ధరించి మరిన్ని శుభ ఫలితాలను అయితే ఖచ్చితంగా పొందుకోండి. సాగర మదనం సమయంలో సముద్ర గర్భం నుండి పుట్టినటువంటి అలాహాలాన్ని పరమశివుడు స్వీకరించి తన యొక్క కంఠంలో నిలుపుకున్నాడు. అలా ఆ యొక్క అలాహలాన్ని అంతటా కూడా మంటకు శివుడికి ఎక్కడ ప్రమాదం జరుగుతుందో అని పార్వతీదేవి సహజ సిద్ధమైనటువంటి బేలతనం వల్ల భయపడుతూ ఉంటుంది. తన భర్తకు మంటల వల్ల ఏమి కాకుండా ఉండాలి అని దానికి ఒక ప్రత్యేకకరంగా ప్రీతికరమైనటువంటి ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున తన యొక్క భర్తతో సహా జలాతోరణం దాటుకుని అగ్ని దేవునికి మొక్కుకుంటుంది. తద్వారా శివుడికి ఏమీ కూడా కాలేదు. దాంతో పార్వతీదేవి మొక్కుకున్న విధంగా ప్రతి ఒక్కరూ కూడా కార్తీక పౌర్ణమి రోజున పరమశివునితో సహా జ్వాలాతోరణం దాటుతుంది. దానికి ప్రతీకగానే కార్తీక పౌర్ణమి రోజున గుడిలో జ్వాలాతోరణం ఏర్పాటు చేసి శివ పార్వతులను ఆ యొక్క తోరణం కింద నుండి దాటిస్తారు. ఆ యొక్క తోరణాన్ని కొత్త గుడిలో చేస్తారు. కొత్త గోంగూర నాడను తాడుగా పేని 2 చెట్లకు మధ్య గాని లేదంటే 3 కర్రలకు మధ్య గాని తోరణం లాగా కడతారు. ఆ గడ్డిని అంటించగానే అది రెపరెపలాడుతూ కాలిపోతూ ఉంటుంది. ఆ యొక్క మంట ఆరేలోగా స్వామివారిని 3 సార్లు తోరణం కిందగా తీసుకువెళ్తారు. భక్తులు అందరూ కూడా ఈ యొక్క జ్వాలా తోరణం కిందగా వెళ్తే నరక బాధలు అన్నీ కూడా తప్పిపోతాయని నమ్మకం. అలాంటి వారి కోసం కైలాస ద్వారం ఎప్పుడు కూడా తెరుచుకొని ఉంటుంది అని చెప్తూ ఉంటారు. ఆ తోరణం మండగా మిగిలినటువంటి గడ్డిని రైతులకు ధాన్యం గదులలో వేస్తూ ఉంటారు. ఇక పశువులకు తినిపిస్తూ ఉంటారు. దీనివల్ల పాడి పంటలు సమృద్ధిగా లభిస్తాయి అని నమ్ముతూ ఉంటారు. ఇక గడ్డి అంతా కూడా మండిన తర్వాత మిగిలినటువంటి నుసుని బొట్టులా పెట్టుకుంటూ ఉంటారు. ఈ విధంగా బొట్టు వల్ల నరదృష్టి, భూతపేత పీడలు ఉంటాయి కదండి, అటువంటివి అన్నీ కూడా పోతాయని, రక్షగా ఉంటుంది అని నమ్ముతూ ఉంటారు. ఇది అంతా కూడా పెద్దలు చెప్పిందే. ఇక ఈ విధంగా జ్వాలా తోరణాన్ని యమద్వారణానికి ప్రతీకగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున ఈ యొక్క జ్వాలా తోరణం కింద నుండి శివుణ్ణి దర్శిస్తూ దాటడం వల్ల తెలిసి తెలియక చేసినటువంటి సర్వ పాపాలు అగ్నిలో దహించుకుంటూ పోతాయని, పుణ్య ఫలితం లభిస్తుంది అని చెప్తూ ఉంటారు. ఈ దర్శనం వల్ల యమలోకంలో ఉండేటువంటి బాధలు, అగ్ని శిక్షలు అన్నీ కూడా తొలగిపోయి వారికి పునర్జన్మ ఉంటుంది అని కూడా పురాణాలు చెప్పబడ్డాయి. ఈ విధంగా ఈ ఉత్సవాన్ని భక్తులకు అగ్ని తోరణము లేదంటే యమతోరణము అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ నియమాలను పాటిస్తూ వచ్చేటువంటి నష్టాలు ఏమీ కూడా లేదండి. కానీ తోరణం దాటేటప్పుడు మెలకువగా లేకపోతే మాత్రం అగ్ని ప్రమాదాలు జరగవచ్చు. ఎందుకంటే గడ్డి తోరణం అంటారు కదండి, ఆ యొక్క గడ్డి అనేది రాలుతూ ఉంటుంది కదా, స్వామివారిని అమ్మవారిని కూడా చాలా వేగంగా తోరణం కిందకు తిప్పేస్తూ ఉంటారు. కాబట్టి ఇట్టి విషయంలో కుదిరినటువంటి వారు అందరూ కూడా కార్తీక పౌర్ణమి రోజున జ్వాలా తోరణం కిందగా 3 సార్లు వెళ్ళండి. తద్వారా నరక బాధలను అయితే ఖచ్చితంగా తగ్గిపోతాయని శాస్త్రం తెలియపరుస్తుంది. కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన ఎంతో ముఖ్యమో ఈ జ్వాలా తోరణం అనేది, దర్శనము అనేది కూడా అంతే విశిష్టమైనటువంటి అని హిందూ ధర్మంలో చెప్పబడిందండి. తెలుసుకున్నారు కదండి. ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున శివుడు పూజకు చేసేటువంటి ఏ రంగు వస్త్రాలు ధరించాలి అని మేము చెప్పిన విధంగా ఈ రంగు వస్త్రాలు ధరించి ఆ యొక్క శివయ్యకు భక్తి శ్రద్ధలతో పూజ అనేది చేయండి. దానివల్ల ఆ యొక్క పరమశివుని యొక్క ఆశీస్సులు మీకు కుటుంబంపై ఎల్లవేళలా ఉంటాయి. సో చూస్తారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా మరికొంతమందికి అయితే షేర్ చేయండి. ఇక మీరు తెలుసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోతో మీకు వివరంగా అర్థమయ్యాయి అనుకుంటున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్.